టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్ల అదేవిధంగా నిర్వాకం వల్ల వృద్ధులు వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. ఇన్ని రోజుల పాటు ఇంట్లో పెన్షన్ తీసుకుంటూ ఉండగా టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం తాజాగా ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వృద్ధులు వికలాంగులు. చూడొచ్చు, అనంతపురంలోని 16వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ పెన్షన్ తీసుకునేందుకు వృద్ధులు పెద్ద ఎత్తున కార్యాలయానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలామంది తీసుకుంటూ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది తీసుకునేకి కార్యాలయంలోకి వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద స్థాయిలో క్యూ లైన్లు ఉన్నాయి. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరిని వారికి వెరిఫై చేసి పెన్షన్ ఇస్తూ ఉన్న వాతావరణం అయితే మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కూడా. ఎందుకంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అదేవిధంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లపై ఆంక్షలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేకపోయారు. నేరుగా లబ్ధిదారులే సచివాలయానికి వచ్చి, గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చి నేరుగా పెన్షన్ అందుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వారి మనోగతం ఏంటో తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? సార్ మాకు వాలంటీర్ ఉంటేనే మేలు సార్. మేము ఉండే చాలా ఇబ్బంది పడి వస్తున్నాం. మా చేత కాదు, మాకు కాళ్ళు ఇరుగుపోయింది. ఆటోలు ఎవరు నా పిల్లలు ఎవరు లేరు సార్. మాకు ఎత్తన చేసి మీరే రండి, జగనే మాకు రావాలా సార్. మీరుండి ఎత్తన చేసి మాకు వాలంటీర్లు పంపిండి సార్, మాకు బాగుంటుంది. తెల్లారుదామనే వచ్చి మాకు ఇస్తాండ్రి. రావడానికి ఎంత ఇబ్బంది పడినారు మీరు? చాలా ఇబ్బంది పడినాను సార్, చాలా ఇబ్బంది పడినాను సార్. అదే చెప్తానే, ఇంకా 3 సార్లు ఆడ ఎక్కి ఈడ ఎక్కి ఆడ ఎక్కి దిగి వచ్చినాం సార్. మాకు చాలా బాధ అయింది. ఎందుకోసం రాలేదు వాలంటీర్లు మీ ఇంటికి? ఎందుకోసం అంటే ఒక్కరు ఇందుకోకుండా ఉండదు సార్. ఆడ లేదు, ఇప్పుడే లేదని మాకు రాలేదు సార్. అందుకోసం నేను వేరే సాట ఈడ చేపించిన డబ్బులు, ఇది పింఛన్ ఈడ మాది సుందరకాలనే. ఆట నుంచి రావాలా సార్, ఆట నుంచి రావాలా. ఎత్తన చేసి మీరు రాండి సార్, మీరే రాండి మాకు ప్రభుత్వం. మీ పేరు పెద్దనా? పేరు అల్లబక్ష. ఓకే, నాకు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా పెన్షన్ తీసుకుంటా ఉండ్రి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకుముందు బాగా పింఛన్ తీసుకుంటా అంటే సార్, ఏమి 7 గంటల లోపల వచ్చి ఇంటికాడ ఉండలే మనకి పింఛన్ ఇస్తాండ్రి. ఏమి లక్షణంగా తీసుకుంటా అంటే నేను ఆపరేషన్ మనిషిని 2 రాడ్లు కాళ్ళకి వేసిండేది. ఏమి నడుచుకుంటా రావాలంటే కన్నా ఎప్పుడు సార్ నడుచుకుంటా ఆఫీస్ కాటికి రావాలా, బాబా నగర్ నుంచి వీటికి రావాలా. నా చేత కాదు. ఎవరికైనా ఆటో పిలుస్తామంటే కన్నా ఆటో వాళ్ళు నిలబెట్టి పక్కకి వెళ్ళిపోతారు. చాలా ఇబ్బంది అయిపోయింది. 3 దినాల నుంచి తిరుగుతాము. ఈ పొద్దు ఉండే దేవుడు వాకిలు తీసినారు. ఈ పొద్దు మా తిప్పలు మేము పడి ఉండే ఆఫీస్ వరకు వచ్చి ఏమి పింఛన్ తీసుకుంటేకి రెడీగా ఉన్నాము. ఇదే ఇంత ఇబ్బంది పెడతామంటే మాకట్లా కుంటోళ్ళు ఎట్లా సార్ చేసేది? మీరు ఎట్లన్నా దయగలిగి వారంటీతో ఉండే మాకు ఇండ్లు కాడ డబ్బు చేరినట్లు మాకు సహాయం చేయండి సార్. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. చంద్రబాబు నాయుడు వద్దంటున్నారే వాలంటీర్ని, అందుకే ఫిర్యాదు చేయడం వల్ల ఇప్పుడు తీసేశారు. ఎట్లా మరి? అది మీరే ప్రయత్నించి ఉన్నా వాలంటీర్లకి ఇలా ఇది బందోబస్తు చేయాలి సార్. లేకపోతే మాకట్లా గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఏ విధంగా వస్తారు సార్ ఇక్కడికి? అది చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇంకేం లేదు. ఇప్పుడు నేను కుంటోని పక్కన గుడ్డోళ్ళకి చేయి పట్టుకొని నేను పిలుచుకొని రావాలా. మెల్లిగా రమ్మ నాయంట అని చెప్పేసి ఆటోకి పిలుస్తామంటే ఆటోకి ఇచ్చే ఆమె దగ్గర ఉండదు. నేను కూర్చోబెట్టుకొని వస్తాను, నా దగ్గర ఉండదు. ఎక్కడి నుంచి వస్తాయి? అది మాకు ఇబ్బంది పడతా ఉండేది. ఏం చేయాలి సార్? ఎట్లన్నా చేసి ప్రయత్నించి ఉండే ముందు వారెంట్లు పెట్టండి సార్. చాలా పుణ్యం ఉంటుంది. ఈ ముసలితో చాలా ఇబ్బంది పడుతున్నాము, మేము ఇబ్బంది పడుతున్నాము. గుంటోళ్ళు ఎక్కువ సార్ ఉండేది వార్డులో. దాని గురించి సార్. ఇప్పుడు ఇంతకుముందు పెన్షన్ ఎట్లా తీసుకుంటా ఉంటారు, ఇప్పుడు ఇబ్బంది ఎట్లా ఉంది చెప్పండి ఒకసారి. ఇంతకుముందు పెన్షన్ కంటే 4-5 సార్లు తిరుగుతాంటే ఇప్పుడైతే మాకు అవసరం ఇబ్బంది లేదు. వారంటీ ద్వారా మాకు బాగా దొరుకుతాండే. నాకు కాదు, మా మిస్సెస్కి పెన్షన్, మా మిస్సెస్కి. సరేనమ్మా, నువ్వు చెప్పమ్మా, తీసుకున్నావా? ముందు బాగుండే సార్, బాగా 5కే వచ్చి ఇస్తాండ్రి, తెల్లజానే వచ్చి మాకు. ఇప్పుడు వాలంటీర్లు పెడితే బాగుంటుంది సార్. మాకు దయచేసి వాళ్ళకే పెట్టాలా సార్, అంతే సార్. రైట్ మీరు చెప్పండి, ప్రధానంగా ఎట్లా ఉంది పరిస్థితి చెప్పండి. ఎందుకంటే
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎట్లాంటి ఇబ్బందులు గుర్తించినారు, ఎందుకోసమని ఈ పరిస్థితి చెప్పండి. గతంలో ఎన్నడూ ఇంతకుముందు ప్రభుత్వాల్లో టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో పింఛన్ తీసుకోవాలంటే ఇలాంటి ముసలోళ్ళు ఒక ట్యాంక్ దగ్గరికి పోయేసి రాత్రి 3 గంటల తెల్లారుజాము కాడ 3 గంటలప్పుడు బుక్కులు పెడితే మనకి ఎప్పుడు వస్తుందంటే టిఫిన్ చేసేకపోలేదు, నీళ్లు తాగడానికి లేదు. వాళ్ళు 5 గంటలకు వస్తారు పింఛన్, 3 గంటలకి 3 గంటల బుక్కులు పెడితే సాయంత్రం 5 గంటల వరకు పడిగాపులు కాస్తారు గత ప్రభుత్వాల్లో. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాలంటీర్లు పెట్టేసి వాలంటీర్ గడప గడపకి వెళ్ళి పొద్దున్నే 6 గంటలకి అంటే తెల్లారుజాము కాడ 5 గంటలంటే 6 గంటల లోపల వాళ్ళు కోడి కూసే టైంలోకే మనకి పోయి వాళ్ళ పింఛన్ ఇంటింటికి పోయి ముసలోళ్ళకి ఇస్తాంటారు అనమాట గతం. ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషనర్కి చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చేసి వాళ్ళ ఎలక్షన్ కమిషనర్లు వాలంటీర్లు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వాలంటీర్లు ఉంటే మేము ఓడిపోతాము, రాలేము, మాకు చేత కాదు అనేసి వాళ్ళు అదే పనిగా ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ముసలోళ్ళకి కూడా పింఛన్లు కూడా నిలబెట్టి ఇచ్చేసినారు, వాలంటీర్లు ఇవ్వకూడదు అనేసి. అంటే వాలంటీర్లు అంటే అంత భయం ఎందుకు చంద్రబాబు నాయుడుకి? పబ్లిక్కి సర్వీసే కదా వాళ్ళు చేస్తాండేది, ఆ సర్వీస్ని కూడా చేయనీకోకుండా చేస్తాండేది ఈ పొద్దు చంద్రబాబు నాయుడు. ఇలాంటి ముసలోళ్ళందరికీ ఈమె కాళ్ళు లేవు, ఆపరేషన్ చేసింది. ఈరోజు ఆమె ఎంత ఇబ్బందులు పడి వచ్చింది. అదే వాలంటీర్లు వచ్చింటే ఎండాకాలము 43-44 డిగ్రీలు ఉండే టైంలో కూడా పాపం ఆమె ఇబ్బంది పడి వచ్చింది. అదే వాలంటీర్లు నింటే 6 గంటలకు పోయి వాళ్ళకి పింఛన్ ఇస్తాండ్రి, ఇంటి దగ్గరే ఇస్తాండ్రి. అలాంటిది ఈరోజు వీళ్ళ ముసలోళ్ళకి అందరికీ కడుపు కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. వృద్ధులు ఇబ్బందులన్నిటికీ చంద్రబాబు బాధ్యత వహించారు. చంద్రబాబు నాయుడు కంపల్సరీ 100% బాధ్యతడు చంద్రబాబు నాయుడే. ఈ ముసలోళ్ళు ఉసురు అనేది తగులుతుంది చంద్రబాబు నాయుడుకు. నెక్స్ట్ ఇంకొక 40 రోజులు ఉన్నాయి ఎలక్షన్లో. ఈ ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడుకి 100% బుద్ధి చెప్తారనేసి తెలియజేస్తున్నాను. ఈరోజు నాటికి తెల్లవారుజామున కూలీ నాలికి చేసుకునే పని ముసలి వాళ్ళు ఈరోజు నాటికి కాసుకొని సచివాలయం నాటికి ఈరోజు వాలంటీర్ ఉన్నప్పటికీ అర్లీ మార్నింగ్ అంటే కోడి కోసే ముందే ఇంటింటి గడప గడపగా ఇచ్చేవాళ్ళు. ఈరోజు నాటికి ముఖ్యమంత్రి అతను నారా చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేసినందువలన ఈరోజు పనులు మానేసి, ఎందుకంటే రోజు కూలిపోతే డబ్బులు వచ్చే పరిస్థితి వారికి, అది కూడా ఈరోజు రాలేని పరిస్థితి, ఈరోజు నడవలేని పరిస్థితి. ముసలివాళ్ళు ఎండ ఎట్లుందో చూస్తున్నాను మేమే, అసలు మేము రావడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. అలాంటి వారికి ఇలాంటి ఇబ్బంది పరిచినారంటే చంద్రబాబు నాయుడు ఇది పద్ధతి కాదు. మీరు కూడా ఒకసారి బయటికి రండి, ఈసారి ఎండకు వచ్చి చూడండి ఎట్లా ఉంది, ఎండ ఉంది అనేది మీకు తెలుస్తుంది. దయచేసి ఇట్లా పని చేయొద్దండి. థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది వృద్ధులతో మాట్లాడదాం. చెప్పమ్మా, ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి, ఏం పేరు మీ పేరు? గాయత్రి సార్. పెన్షన్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తా ఉంటారు కదా, ఇప్పుడు ఆఫీస్కే రమ్మన్నారు, ఎందుకు చెప్పండి ఒకసారి. ఆఫీస్కి రమ్మన్నారు, చేత కాదు సార్ నాకు, ఏం చేస్తావు, వచ్చిన కాలు పని చేయవు సార్, ఇక కడ్డీ పట్టుకున్నాను సార్, కడ్డీ పట్టుకొని వస్తున్నాను సార్, ఇళ్ళ కాటికి వచ్చి చెప్తుండ్రి. ఇప్పుడు ఈ పొద్దు రాలేదు, ఈ పొద్దు ఇటుకు వచ్చినాం సార్. ఇంటి దగ్గరికి వస్తే మంచిదా లేకుంటే మీరే ఇక్కడికి వస్తే మంచిదా? ఇంటి కాటికి వస్తే మంచిది సార్, వారెంట్లు రాలేదు. ఇక్కడ రావాలంటే ఇబ్బందేనా మీకు? సార్ కాళ్ళు పని చేయవు సార్ నాకు, ఏం అట్లే వచ్చినాం సార్. రామంటారు, ఇండ్ల కాడికి రామంటున్నారు కదా సార్, దానికి ఇంటికి వచ్చినాం సార్. మొత్తం ఏదైతే ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులు వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి, ఎందుకంటే ప్రతి ఒక్క చోట సచివాలయంలో ఈ విధంగానే భారీ స్థాయిలో క్యూలు ఉంటున్నాయి. కాళ్ళు బాగాలేకపోయినప్పటికీ, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఖచ్చితంగా సచివాలయాలకి రావాల్సిందే, ఇక్కడ పెన్షన్ తీసుకోవాల్సిందే అన్న భావనతోనే ఇక్కడ అందరూ ఆతృతో వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అందరికీ కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గానే ఇక్కడ లబ్ధిదారులు మండిపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గరకు వచ్చే వాలంటీర్లపైన కంప్లైంట్ చేయడం, వారిపైన ఆంక్షలు విధించేలా ఒకవైపున కోర్టులో కావచ్చు, మరోవైపున పిటిషన్లో పెట్టి ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు చెప్పి వాలంటీర్ల వ్యవస్థపైన ఆంక్షలు విధించిన పాపం ముమ్మాటికి చంద్రబాబు నాయుడుదే. అందుకే తమ ఇబ్బందులన్నిటికీ నైతిక బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వహించాలని పెన్షన్ లబ్ధిదారులు చాలా స్పష్టంగా కోరుతున్న వాతావరణం, డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.